నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. బుట్టాయిగూడెం రెడ్డి గణపవరం గ్రామంలో మార్చి నెలలో జరిగిన రెడ్డి గణపవరం తిరణాలలో ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు వేరుకోవడానికి వచ్చిన ఒక సంచార కుటుంబంలోని రేణుక అనే బాలికను అధికారులకు అప్పగించిన స్థానికులు. KVPS జిల్లా నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి జిల్లా నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సంచార కుటుంబానికి చెందిన 10 సంవత్సరాల రేణుక అనే బాలిక రెడ్డి గణపవరం గ్రామంలో 15 రోజుల నుండి ఉంటున్న విషయం నా దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకురాగా మీడియా ద్వారా అధికారులకు చేరడంతో ICDS CDPO తులసి మహిళా పోలీస్ ICDS అధికారులు బాలిక వద్దకు చేరుకుని వివరాలు సేకరించారని, బాలికను వివరాలు అడగగా తల్లి పేరు గీత, తండ్రి కృష్ణ అని వీరికి 8 మంది ఆడపిల్లలు పుట్టారని, మళ్లీ ఆమె తల్లి గర్భవతి, వాళ్లలో 2 బాలికలను రెడ్డి గణపవరం తిరణాల సమయంలో తిరణాలలో పూసలు అమ్ముకునే వాళ్లకు విక్రయించారని బాలిక చెబుతుంది. నన్ను కూడా అదే విధంగా డబ్బులకు అమ్మేస్తారని నేను తల్లిదండ్రి దగ్గరకు వెళ్లనని ఏడ్చుకుంటూ మీడియా అధికారులకు చెప్పింది. నాకు చదువుకోవాలని ఉందని బాలిక అంది. బాలిక చెప్పిన వివరాలను బట్టి చూస్తే బాలిక తప్పిపోయిందా లేక ఆమె తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు విక్రయించారని అనుమానం వస్తుందన్నారు. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు? నువ్వు వాళ్ళతో పాటే ఉంటావా? మరి రెడ్డి గణపవరం ఎందుకు వచ్చారు మీరు? మా నాన్న తీసుకొచ్చాడు. ఎందుకు? డబ్బాలు తీసుకొచ్చాడు. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉండిపోయావు? నన్ను మా అమ్మ వదిలేశారు. వదిలేశారా? నువ్వు ఉండిపోయావా? వాళ్ళు వదిలేసుకున్నారు. మరి ఇంటికి ఎలా వచ్చావు? అక్కడికి నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎలా తెలుసమ్మా? ఇప్పుడు ఎప్పుడు వచ్చావు? మొన్నే వచ్చాను. మొన్న అంటే తిరణాలకా? ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను ఇల్లు దగ్గరే ఉన్నా. ఇంటి దగ్గర ఉంటున్నావా? మీరు ఎంతమంది పిల్లలు? నేను మొత్తం 6. ఎలా వచ్చావు మరి ఇక్కడికి? మమ్మల్ని తీసుకొచ్చారు. మీరు అసలు ఏం చేస్తారు అమ్మాళ్ళు? మమ్మల్ని డబ్బాలు వేస్తారు. ఫ్రాన్సిస్ KVPS ఏలూరు జిల్లా కార్యదర్శి, రెడ్డి గణపవరం మాజీ MPTC. రెడ్డి గణపవరంలో ఈ మధ్యకాలంలో ఇక్కడ తిరణాలు జరిగినాయి. ఆ తిరణాలు కారణంగా కొంతమంది సంచార జీవులు ఈ ప్రాంతం వచ్చి ఉన్నారు. దాంట్లోనే ఒక రేణుక అన్న అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులకి దాదాపు 8 మంది ఎంతో ఆడపిల్లని ఈ అమ్మాయి ద్వారాగా సమాచారం చెప్తా ఉంది. కానీ ఈ చిన్నపిల్లని 11 సంవత్సరాల పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఇంతకన్నా ఇవిగా పెద్ద పిల్లల్ని ఇక్కడే 2-3కి అమ్మేశారని కూడా మనకి సమాచారం అధికారికంగా లేదు. కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి, పిల్ల చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంచేత వాళ్ళు ఈ రకంగా సంచార జీవులకి కుటుంబ నియంత్రణ పాటించకుండా వాళ్ళ స్థామత మించిన పిల్లల్ని కనీసం పెంచలేక ఈ రకంగా చేయటం అనేది చాలా బాధాకరం. అంచేత ఈ పిల్లని వెంటనే, ఈ రేణుకా నమ్మే పిల్లల్ని ప్రభుత్వం అధికారులు వెంటనే స్వాధీనం చేసుకొని ఏ ప్రాంగణంలో శిశు సంఘం ప్రాంగణంలో ఈ పిల్లని చదివించాలని, ఈ పిల్లల్ని ఆదుకోవాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పిల్లకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాను. పాపండి తీర్థానికి వచ్చారండి. 3 నెలల నుంచి ఉంటున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాగితాలు ఏరుకుంటాకు వచ్చారండి. కాగితాలు ఏరుకుంటాకు వచ్చి ఈ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయారండి. వినాయకపురం తీర్థానికి వెళ్ళిపోయి ఈ పాపను ఇక్కడ వదిలేసి 15 రోజులైందండి. వస్తారు వాళ్ళకి అప్పచెబుదామని చూస్తున్నాను, కానీ రావట్లేదు. ఈ పిల్ల మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తావని అంటే నేను వెళ్ళను, నన్ను హాస్టల్లో చేర్చి ఆంటీ అని అంటుంది. అంటే నేను హాస్టల్లో చేర్చినమ్మా, మీ అమ్మ మీ నాన్న దగ్గర చేర్చుతానంటే వద్దు, నన్ను ఎక్కడికో అక్కడికి చేర్చమని అంటుందండి. అయితే నేను అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి చెప్పి CEO ఆఫీస్ గారికి ఫోన్ చేసి సూపర్వైజర్ మేడం గారు వాళ్ళందరికీ అప్పచెప్పానండి.